నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్. రష్యాకు 2 వారాల గడువిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. మైక్రోసాఫ్ట్ కు పోటీగా మైక్రోహార్ట్ కొత్త తరహా కృత్రిమ మేధ కంపెనీని ప్రకటించిన ఎలాన్ మస్క్. త్వరలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్, ప్రధాని మోదీ. జడ్జీలంతా నక్సలైట్లేనా? కేంద్ర మంత్రి అమిత్ షా పై మండిపడ్డ జస్టిస్ సుదర్శన్ రెడ్డి. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. గత 10 ఏళ్లుగా స్థూల ఆర్థిక స్థిరత్వం వల్లే ఈ విజయం సాధ్యమైందని తెలిపారు. భారతదేశం త్వరలోనే ప్రపంచంలోని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవనుందని తెలిపారు. ఈ రోజు ప్రపంచంలోని అతివేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉంది. త్వరలోనే 3వ అతిపెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా ఎదగనుంది. ప్రపంచ వృద్ధిలో ఇండియా వృద్ధి 20% త్వరలోనే చేరనుందని నిపుణులు చెబుతున్నారు. ఆర్థిక వ్యవస్థ సాధిస్తున్న ఈ వృద్ధి వెనుక గత శతాబ్ద కాలంగా ఇండియా స్థూల ఆర్థిక స్థిరత్వంతో ఉండటమే కారణమని ప్రధాని ఢిల్లీలో శనివారం నాడు జరిగిన ఎకనామిక్ టైమ్ వరల్డ్ లీడర్స్ ఫోరంలో పేర్కొన్నారు. భారతదేశ ద్రవ్యలోటు 4.4% తగ్గుతోందని అంచనా వేస్తున్నామని, కోవిడ్ వంటి సంక్షోభాన్ని ఎదుర్కొని కూడా ఈ పరిణామం చూస్తున్నామని అన్నారు. ఈ రోజున మన కంపెనీలు క్యాపిటల్ మార్కెట్ నుంచి రికార్డు స్థాయిలో నిధులు రైజింగ్ చేస్తున్నాయని అన్నారు. మన బ్యాంకులు గతంలో కంటే చాలా పటిష్టంగా ఉన్నాయని, ద్రవ్యోల్బణం చాలా తక్కువగా ఉందని, వడ్డీ రేట్లు తగ్గాయని మోదీ చెప్పారు. ఛత్తీస్గఢ్ లో సల్వా జుడుం పేరిట ప్రజల్ని చంపుకునేలాగా చేయడం రాజ్యాంగ వ్యతిరేకమంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కేంద్ర హోంమంత్రి అమిత్ షా చదివే ఉంటే తనపై నక్సల్స్ మద్దతుదారు అన్న ఆరోపణలు చేసి ఉండేవారు కాదేమోనని జస్టిస్ సుదర్శన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆ 40 పేజీల తీర్పు వ్యక్తిగతంగా తనది కాదని, సుప్రీంకోర్టుదని, తనతో పాటు బెంచ్ లో మరో న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఎస్ నిజార్ కూడా ఉన్నారని గుర్తు చేశారు. ఆ తీర్పును వ్యతిరేకిస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్ ను జస్టిస్ నాగరత్నమ్మ, జస్టిస్ సంతోష్ చంద్రమ్మ కొట్టివేశారని, దేశ అత్యున్నత న్యాయస్థానానికి చెందినటువంటి ఈ న్యాయమూర్తులందరినీ కూడా నక్సలైట్లు అని అంటారా అని సూటిగా ప్రశ్నించారు. వాస్తవానికి సుప్రీంకోర్టు తీర్పుపై బయట చర్చించడం గౌరవం కాదని హితవు పలికారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విపక్ష కూటమి ఇండియా తరపున పోటీ చేస్తున్న జస్టిస్ సుదర్శన్ రెడ్డి నక్సల్స్ మద్దతుదారని, అందుకే స్వలార్జుండును నిర్దేశించారని అమిత్ షా తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై శనివారం జస్టిస్ సుదర్శన్ రెడ్డి పీటీఐ, ఏఎన్ఐ, హిందుస్థాన్ టైమ్స్, అజ్తక్ వంటి పలు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో స్పందించారు. గౌరవనీయ భారతదేశ హోంమంత్రిగా ఎలాంటి సైద్ధాంతిక వ్యత్యాసాలు చూపకుండా ప్రజల ప్రాణాలను, స్వేచ్ఛను, ఆస్తిని రక్షించే రాజ్యాంగ విధి కర్తవ్యం అమిత్ షాకు ఉందని, ఆయనతో నేరుగా వాగ్వాదానికి దిగాలని తాను అనుకోవటం లేదని జస్టిస్ సుదర్శన్ రెడ్డి చెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యాకు 2 వారాల అల్టిమేటం ఇచ్చారు. అప్పటి వరకు తగు రీతిలో స్పందించకుంటే రష్యాపై ఆంక్షలు విధించాలా లేదా సుంకాలతో బాధాలా అని నిర్ణయిస్తామని తెలిపారు. ఉక్రెయిన్ లో అమెరికాకు చెందిన ఎలక్ట్రానిక్ ఫ్యాక్టరీపై రక్షా క్షిపణి దాడి నేపథ్యంలో ట్రంప్ తాజా హెచ్చరిక జారీ చేయడం గమనార్హం. ఇటీవల అమెరికాలోని అలస్కాలో రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య జరిగిన చర్చలు ఫలప్రదంగా ముగిశాయంటూ ప్రకటించిన ట్రంప్ తాజాగా ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. రష్యా దాడితో తాను సంతోషంగా లేనని, పరిస్థితిని మరోసారి సమీక్షిస్తానని ట్రంప్ అన్నారు. తదుపరి చర్యలను 2 వారాల్లో ప్రకటిస్తానని పేర్కొన్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య సంక్షోభం తెలివి తక్కువైంది. వారానికి 7,000 మంది, అంతకంటే ఎక్కువ మంది సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ పోరాటాన్ని ఆపాలనుకుంటున్నా, అయితే ఇప్పుడు అది కష్టతరంగా మారిందని ట్రంప్ అన్నారు. సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ రంగంలో ప్రపంచ అగ్రగామిగా కొనసాగుతున్న మైక్రోసాఫ్ట్ ను తలదన్నేలాగా అధునాతన కృత్రిమ మేధా సంస్థ మైక్రోహార్ట్ ను ప్రారంభిస్తున్నట్లు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ప్రకటించారు. మైక్రోసాఫ్ట్ పేరులోని మైక్రోసాఫ్ట్ పదాలకు పూర్తి విరుద్ధమైన మైక్రోహార్ట్ పదాలతో మస్క్ తన కొత్త కంపెనీకి పేరు పెట్టడం గమనార్హం. మైక్రోసాఫ్ట్ కంటే తన సంస్థ అద్భుతంగా ఎదుగుతుందని అర్థం వచ్చేలాగా గతంలోనే మస్క్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఎక్స్ ఏఐ సంస్థ సారథ్యంలో ఇకపై మైక్రోహార్ట్ సంస్థ పని మొదలు పెడుతోందని మస్క్ శనివారం ప్రకటించారు.
ఇకపై సాఫ్ట్వేర్ కంపెనీలు ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ తదితరాల కోసం విడిగా హార్డ్వేర్లను కర్మాగారాల్లో తయారు చేయవలసిన అవసరం పనిలేదు. ఇకపై అంతా ఆన్లైన్లోనే కృత్రిమ మేధతో పని జరిగిపోతుంది. సాఫ్ట్వేర్ అనేది అంతా ఆన్లైన్లోనే ఇన్స్టాల్ అవుతాయి. డిఎస్సి ద్వారా ఉద్యోగాలు ఇచ్చి కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. శనివారం అవనిగడ్డలో డిఎస్సి క్వాలిఫైడ్ అభ్యర్థులు, కూటమి నాయకులు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏటా జాబ్ క్యాలెండర్ పేర్లతో 5 ఏళ్ల యువతను జగన్ మోసం చేశారన్నారు. గతంలో 9 సార్లు డిఎస్సి ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వంలో మెగా డిఎస్సి అమలు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. పూర్తి చేయటం ప్రత్యేకించి మాకు అత్యంత ఆనందదాయకం. ఎందుకంటే డిఎస్సి కొరకు గత 5 సంవత్సరాలుగా గత ప్రభుత్వం ఎప్పటికప్పుడు డిఎస్సి ఇస్తున్న ఉద్దేశంతో ఈ రాష్ట్రం నల్లమూడి నుంచి కూడా అవనిగడ్డకి రావడం జరిగింది. వచ్చిన వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు. 5 సంవత్సరాలు ఇక్కడ ఉంటూ వాళ్ళ కుటుంబాలను విడిచిపెట్టి ఆర్థికంగా వెసులుబాటు లేకపోయినా బస్తులుంటూ ఇక్కడ పొలాల్లో కూడా పనిచేస్తూ వాళ్ళ డిఎస్సి కోసం ఎదురు చూశారు. కానీ జగన్మోహన్ ప్రభుత్వం మాటలు తప్ప ఎక్కడ కూడా డిఎస్సి ఇచ్చిన పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ఇక్కడ డిఎస్సి విద్యార్థులు వాళ్ళ పడుతున్న అష్టకష్టాలు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు 9 డిఎస్సీలు లక్షలాది మంది నిరుద్యోగుల డిఎస్సి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మరి గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఒక్కటంటే ఒక్క డిఎస్సి కూడా వేయని ఏకైక ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. మరి ఆ రోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి ఒకటే చెప్పారు, మేము అధికారంలోకి రాగానే మా మొదటి సంతకం డిఎస్సి మీద పెట్టి 16,000 మంది 15 కానీ 16,000 డిఎస్సి పోస్టులు మేము భర్తీ చేస్తామని చెప్పి మాట ఇవ్వటం జరిగింది. ఆ సూపర్ 6 హామీల్లో భాగంగా మాట ఇచ్చిన విధంగా ప్రమాణ స్వీకారం చేయగానే చంద్రబాబు గారు మొట్టమొదటి సంతకం 16,000 డిఎస్సి ఉద్యోగుల మీద. చట్టపరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే అధికార కాంగ్రెస్ పార్టీకి బీసీలు తగిన గుణపాఠం చెబుతారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జా సత్యం అన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్లాలని, ప్రభుత్వం ఘర్షణ పద్ధతిలో కూడా ప్రత్యామ్నాయ పద్ధతి ఆలోచించి రిజర్వేషన్లు పెంచే న్యాయ మార్గాన్ని ఆలోచించాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించి ధర్నాలు చేస్తే సరిపోదని బీసీ సంఘాలు, ప్రజా సంఘాలు చేయవలసిన కార్యక్రమం బీసీ రిజర్వేషన్ సాధన కోసం కేంద్రంతో సానుకూలంగా ఉండి అఖిల పక్షంతో అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడి పరిష్కరించి సాధించాలన్నారు. పిటిషన్ వేసి ఆ బిల్లును సాధించే అవసరం ఉంది. మరి ఇవన్నింటినీ పక్కన పెట్టి మేము కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి బీసీలకు అన్యాయం చేసే పరిస్థితులు ఉన్నాయి. ఇంకొక ముఖ్యమైన విషయం, మీరు చూస్తే గడిచిన 4 రోజులుగా జరిగిన వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఏ పార్టీ కూడా బీసీల బిల్లు పైన మాట్లాడలేదు. మరి ఇక్కడ స్థానిక సంస్థల రిజర్వేషన్ ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలంతా కూడా పోయి ఏఐసిసిలో అక్కడ ప్రెజెంటేషన్ ఇచ్చి ఏఐసిసి పెద్దలకు పార్లమెంట్లో ఈ బిల్లు పెట్టి, ప్రైవేట్ బిల్లు పెట్టి దీని గురించి మాట్లాడమని చెప్పారు. మరి ఏ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కూడా బీసీ బిల్లు పైన ఒక్క మాట మాట్లాడే సందర్భం లేదు. మరి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలన్న అది ఉంటే మరి మీరు ఎందుకు పార్లమెంట్లో ఈ విషయం ప్రస్తావన చేయలేదు? కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేదు? అంటే మీరు చేసే ధర్నాలు, దీక్షలు
రాష్ట్రంలో 5 ఏళ్ల వైకాపా పాలనలో వదిలిపోయిన చెత్త వ్యర్థాలు ఇప్పటికీ సవాల్గా మిగలడం వారు చేసిన నష్టానికి అడ్డగోలు పాలనకు నిదర్శనమని మండిపడ్డారు ప్రభుత్వ చీఫ్ విప్ వినుగొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. చెత్త పన్ను వేసింది కాక మొత్తం 87 లక్షల టన్నుల చెత్తను ఎక్కడికక్కడ కొండల్లా వదిలేసిపోయారని, ఏడాదిగా వాటికి పరిష్కారం చూపడానికే శ్రమించాల్సి వస్తోందన్నారు. సమాజంలో సఖ్యతను, శాంతి భద్రతల్ని చెడగొట్టాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. 5 ఏళ్లు విష ప్రచారం, అసత్యాలను ప్రచారం చేసినందుకు ప్రజలు బుద్ధి చెప్పారని, అయినా వారిలో మార్పు రాలేదని ఇకనైనా తీరు మార్చుకోవాలని హితవు పలికారు. ఈరోజు వినుకొండ నియోజకవర్గంలో వినుకొండ మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాము విజయవంతంగా జరిగినందుకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తారు. ఈ రోజు ఎక్కడ చూసినా పరిశుభ్రత. ఈ రోజు ఆరోగ్యాంధ్రప్రదేశ్ ని సాధించాలి అంటే స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధించాలి. ముందుగా స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధిస్తే ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధించగలుగుతాం. ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధిస్తే స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించగలుగుతాం. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర సాధించటమే మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆశయం. ఆ ఆశయ సాధన కోసం నేడు ప్రజలందరూ భాగస్వామి అవ్వాలని కోరుతా ఉన్నా. ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఏ వ్యక్తికి సంబంధించింది కాదు. ప్రతి వ్యక్తి ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొనాలి. అలాగే డ్రైనేజ్ కాలంలో చెత్త చెదారం ఉంటే దోమలు పెరిగిపోతాయి. దోమలు పెరిగిపోతే జబ్బులు పెరుగుతాయి, ఆరోగ్యానికి నష్టం కలుగుతుంది. అందువల్లనే డ్రైనేజీలు కూడా పరిశుభ్రంగా ఉంచాలి. ప్రతి వీధి ముందు పరిశుభ్రంగా ఉంచాలి. ప్రతి బజారు పరిశుభ్రంగా ఉంచాలి. మన పట్టణాన్ని, మన గ్రామాల్ని పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధించగలుగుతాం. గత ప్రభుత్వంలో ఏం జరిగింది? చెత్త పన్ను వేశారు. అంటే ప్రజలు చెత్త మీద పన్నేసే చెత్త ప్రభుత్వాన్ని చూశారు. అలాగే 87 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త రాష్ట్రంలో వదిలేసిపోయారు. సమంజసమా? చెత్త పన్ను ఎందుకు వేశారు? చెత్త పన్ను వేసి చెత్తని ఎందుకు దాన్ని రాష్ట్రం నుండి పరిశుభ్రంగా చేయలేకపోయారు? 87,000 టన్నులు గత ప్రభుత్వంలో పేరుకుపోయిందంటే అన్ని మున్సిపాలిటీల్లో దానికి బాధ్యత ఎవరు? గత పాలకులు. వైసీపీ పాలనలో నిర్లక్ష్యం వలన కలుషిత వాతావరణాన్ని తీసుకొచ్చారు రాష్ట్రంలో. రాష్ట్రంలో ఎక్కడ చూసినా గత 5 ఏళ్ల పాలన చూసినప్పుడు కలుషితమే. 87 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త పేరుకుపోయింది గత ప్రభుత్వం. ఈనాడు విజనరీ ముఖ్యమంత్రి గారు 80% ఆ చెత్త చెదారాన్ని అంతా కూడా ఇప్పటికి పరిశుభ్రం చేయడం జరిగింది. మరో 4-5 నెలల్లో మొత్తం 100% 5 సంవత్సరాల్లో పేరుకుపోయిన 87 లక్షల టన్నుల్ని మొత్తం కూడా పరిశుభ్రం చేయడం జరుగుతుంది రాష్ట్రంలో. గత ప్రభుత్వంలో శాడిస్ట్ ముఖ్యమంత్రి చెత్త మీద పన్నేశాడు. 87 లక్షల టన్నులు చెత్త ఇచ్చిపోయాడు. ఈ రోజు విజనరీ ముఖ్యమంత్రి గారు చెత్త నుండి సంపద సృష్టిస్తూ ప్రజల ఆరోగ్యానికి బాటలు వేస్తున్నారు. అలాగే ఈ రోజు వాతావరణం కాలుష్యం చేసే దాంట్లో సాక్షి ఛానల్, సాక్షి మీడియా విష ప్రచారాన్ని చేస్తున్నారు. వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారు. 5 ఏళ్లు విష ప్రచారాన్ని, అసత్య ప్రచారం. సో విష ప్రచారాలు మానుకోవాలా? మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మండేవారి జలాల్పూర్ గ్రామంలోని శ్రీ కాళీమాత దేవాలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణ మాసం అమావాస్యను పురస్కరించుకుని అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు, అష్టోత్తర నామాలతో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. రంగురంగుల పూలమాలలు, పట్టు వస్త్రాలతో అమ్మవారిని అందంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదన వితరణ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. నాకు 2016 ఆగస్టు 22 రోజు నాడు మంగళపర్తి దగ్గర యాక్సిడెంట్ జరిగింది ఆటోలో వస్తున్నప్పుడు. అయితే ఆటోలోకి వెళ్ళి పడ్డాక నా మీదనే 15 మంది ఉన్నారు ఆటోలో. ఆ ఆటో నా మీదనే పడ్డది, ఆటోలో ఉన్న మంది అంతా నా మీదనే పడ్డారు. ఆ సమయంలో ముక్కు ఇక్కడ నుంచి మొత్తం ఇట్లా ఊడిపోవడం జరిగింది. ఈ ప్రాంతం అంతా కూడా ఊడిపోవడం జరిగింది. పళ్ళ సెట్ మొత్తం ఊడిపోయింది. ఈ చెయ్యి కూడా ఇక్కడికి వెళ్ళి ఇరిగిపోయి ఇక్కడ సైడ్ అయిపోయింది. మొక్కల నుంచి ఇరిగిపోయి ఇక్కడ వచ్చింది. 2 కాళ్ళు జాయింట్ కూడా ఊడిపోయింది. గుండెకాడ ఒక హోల్ పడ్డది, చెవులకెళ్ళి రెడ్ పోయింది. ఇవన్నీ జరిగిన తర్వాత ఈ నుంచి వెల్దుర్తి శ్రీకాంత్ సార్ హాస్పిటల్ తీసుకెళ్లారు, ఆ నుంచి హర్ష హాస్పిటల్ తీసుకెళ్లారు, ఆ నుంచి నారాయణ హాస్పిటల్ తీసుకెళ్లారు. ఎవరు గ్యారంటీ ఇవ్వని సమయంలో TV5 చైర్మన్ గారు వచ్చేసి నేను బతికిస్తే బిడ్డ, నేను హాస్పిటల్ ఎంతైనా ఖర్చు పెడతా బిడ్డ అని చెప్పేసి సారు నన్ను తీసుకెళ్లి యశోద హాస్పిటల్ జాయిన్ చేసిన తర్వాత ఆపరేషన్ అయిన 3 రోజులకు ఎప్పటి వరకు నడవగలుగుతాడు సార్ అని చైర్మన్ గారు వచ్చి అడిగితే, సార్ ఆపరేషన్ సక్సెస్ అయింది కానీ ఈయన ఉన్నన్ని రోజులు బెడ్ రెస్ట్లో ఉంటాడు, నడిచే ఎటువంటి అవకాశం లేదు కనుక ఏం చేయలేమని చెప్తే అప్పుడు నేను నా జీవితం అంతా మంచం మీద వండుకోవాలన్నా అన్న సమయం నుంచి తెల్లారు మా గురుగారు విఠల స్వామి వారిని వచ్చి, స్వామి నాకు ఇట్లా జరిగిందని చెప్పి సైరతోని నేను లేవలేనట్టు అని రాస్తే మా గురుగారు, నువ్వేం టెన్షన్ పడకు, గిదానికి ఏడుస్తారా, నువ్వు ఇండియా మొత్తం తిరిగి ఇంకెన్నో మంచి పనులు చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి నా చెవిలో ఒక కాళీమాత మాత్రం ఈ ధ్యానం చేసుకోవడం వల్ల నువ్వు జీవితంలో ఎటువంటి పెద్ద సాధించాల్సిన రోజులు ఉన్నాయి అని చెప్తే, తల్లి
నీ మంత్ర ధ్యానం చేయడానికి నేను సంకల్పం చేస్తున్నాను. ఇప్పటి వరకు నా గురించి బతికాను, రేపు నేను లేచి నడిస్తే నీ గురించే నా సేవ అంతా ఉంటుంది తల్లి అని చెప్పి దండం పెట్టుకొని ధ్యానం చేయడం మొదలు పెట్టాను. యశోద హాస్పిటల్ 3rd ఫ్లోర్ 42 బెడ్ మీద, బెడ్తో సమానం గుర్తుపెట్టుకున్నాను నేను. 40 రోజుల వరకల్లా నా కదలికలు స్టార్ట్ అయినాయి. 3 నెలల వరకల్లా మా వాకర్ పట్టుకొని నడిచేటప్పుడు మా గురువు గారు కాళ్ళు ఎక్కించుకొని కాశీ, గయా, కలకత్తా, పూరి, అస్సాం, సింహాచలం, అన్నవరం, విజయవాడ నుంచి దర్శనం చేసుకొని వచ్చినప్పుడు కలకత్తాలో నేను అనుకున్న ఏంటంటే, తల్లి నీ నామ మహిమ వల్ల నాకు ఇంత మంచిగా అయినా కదా, నా జీవితం అంతా నీయమే ఉంటుంది తల్లి అని ఒక చిన్న సంకల్పం చేసుకొని, ఆరోగ్యం మంచిగా అయితే నీ దాకా సైకిల్ యాత్ర వస్తే తల్లి అని చెప్పుకున్నాను. 9 నెలల వరకు ఆరోగ్యం సహకరించిన తర్వాత తూప్రాన్లో సైకిల్ ఫిట్ చేయించుకొని ఇస్లాంపూర్ రామలింగేశ్వర స్వామి గుడి కాడ కొబ్బరికాయ కొట్టి నాగపూర్ మీదుగా కాశీ, గయా, కలకత్తా, పూరి, సింహాచలం, అన్నవరం, పీఠాపురం, మద్రాస్, పాండిచేరి, రామేశ్వరం వరకు 72 రోజులు సైకిల్ యాత్ర చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చి చిన్న అమ్మవారిని, ఇప్పుడు అక్కడ నవగ్రహాల చెట్టు కింద పెట్టిన అమ్మవారిని తీసుకొచ్చి మా పొలంలో ఇక్కడ అమ్మవారిని ధ్యానం చేసుకుంటాను అనుకున్నప్పుడు ఒక 10 గంటల చండీ హోమాలు చేసిన తర్వాత మా గురుగారు ఇండియా లెక్కలేనంత విగ్రహం పెడతారు. బద్వేల్ టౌన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో సభ్యులు శివానగర్ లో ఉన్న మెయిన్ రోడ్డును సందర్శించారు. అనంతరం సభ్యులు మాట్లాడుతూ రోడ్డు చాలా ప్రమాదకరంగా ఉందని, చిన్న పిల్లలు, వృద్ధులు పొరపాటున కింద పడితే ప్రాణాపాయ స్థితిలో వెళ్లడం ఖాయమని పేర్కొన్నారు. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ ని మరియు మున్సిపల్ చైర్మన్ ని కలిసి ప్రమాదకరంగా మారిన రోడ్డు త్వరగా పునర్నిర్మించాలని వారి దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. ఈ రోడ్లు చూడండి, ఇంత ఘోరంగా ఉంటే ఈ రోడ్లలో ఎలా మనుషులు నడవాలి, ఎలా వాటర్ పోవాలి, వానాకాలంలో కానీ దుర్గంధంతో కాలువలు, రోడ్లు డ్యామేజ్ అయిపోయి చాలా అసమానంగా తయారై ముసులుగా కింద పడుతూ దెబ్బలు తగ్గుతున్నాయి, కాళ్ళు చేతులు తిరుగుతూ వాళ్ళకి లక్ష్యంతో ఖర్చు అవుతున్నది. కాబట్టి ఇక్కడ ఆటో వచ్చే స్థలం కూడా లేదు. దయవుంచి మీరు ఇప్పుడే సాయంకాలం లోపల వచ్చి మీరు చెక్ చేసుకొని మీరు రోడ్లు శాంక్షన్ చేసి ఈ ఈదులో ఈ బద్దల్లో ఇటువంటి రోడ్లు లేకుండా మీరు చేస్తారని నేను కోరుకుంటాను మా కమిటీ తరఫున. కాబట్టి మీకు ఈ వీడియో పంపిస్తాను, దయవుంచి మీరు ఈ వీడియో చెక్ చేయండి. ఈ రోడ్డు ఎంతనో పై వరకు నా పేరు బద్వేలు గురుమూర్తి, బద్వేలు పట్టణ అభివృద్ధి సొసైటీ ప్రధాన కార్యదర్శి. ఈరోజు బద్వేలు పట్టణంలోని శివానగర్లో ఉండేటటువంటి ఈ వీధిలో మేము పరిశీలించడం జరిగింది. పట్టణ అభివృద్ధి సొసైటీ ఆధ్వర్యంలో అధ్యక్షులు, గౌరవాధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, ఉపాధ్యక్షులు అందరం కూడా మాకు ఈ వీధిలో ఉండేటటువంటి వాళ్ళు మా పట్టణ అభివృద్ధి సొసైటీకి మరి కర్నూలు జిల్లా కౌతాల మండలం ఉరుకుంద ఈరణ స్వామి దేవాలయం ఉత్తర ద్వారం దగ్గర భక్తులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల మధ్య గొడవ చోటు చేసుకుంది. భక్తులను లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి అనుమతించకపోవడంతో వాగ్వివాదం జరిగి ఇరువురు పిడిగుద్దులు గుద్దుకున్నారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి. అక్కడే ఉన్న భక్తులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. బాధితులు టెంపుల్ ఈవో వాణికి ఫిర్యాదు చేశారు. టెంపుల్ ఈవో వాణిని వివరణ కోరగా భక్తులపై దాడి చేసిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ప్రకాశం జిల్లా కంభం మండలం కంభం పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఆవరణంలో వినాయక చవితి పండుగ సందర్భంగా కంభం సబ్ ఇన్స్పెక్టర్ నరసింహారావు ఆధ్వర్యంలో పీస్ నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మార్కాపురం డీఎస్పీ నాగరాజు పాల్గొన్నారు. మరియు ఖమ్మం సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున, ముస్లిం మత పెద్దలు, హిందూ మత పెద్దలు, క్రైస్తవ మత పెద్దలు, గ్రామ ప్రజలు ఈ సమావేశానికి హాజరయ్యారు. మార్కాపురం డీఎస్పీ నాగరాజు మాట్లాడుతూ చట్టాన్ని అతిక్రమించి డీజేలు పెట్టడం, ఇతర మతాల మందిరాల వద్ద సౌండ్ లేకుండా చూసుకోవాలని విగ్రహ కమిటీ సభ్యులకు సూచించారు. అలాగే విగ్రహ ఏర్పాటు చేసుకున్న వారు పర్యవేక్షణగా సీసీ కెమెరాలు అమర్చుకోవాలని సూచించారు. మద్యం సేవించి శాంతి భద్రతలకు భంగం కలిగించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని, విగ్రహ కమిటీ వారిని బాధ్యులుగా చేరుస్తామని మార్కాపురం డీఎస్పీ నాగరాజు తెలిపారు. ఖమ్మం పట్టణ వాసులు మరియు చుట్టుపక్కల గ్రామస్తులు కుల మతాలకు అతీతంగా వినాయక చవితి పండుగను మరియు నిమజ్జనాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలని తెలిపారు. అనంతరం డీఎస్పీ ఖమ్మం చెరువు సందర్శించి సిఐ మల్లికార్జున, ఎస్ఐ నరసింహారావులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఖమ్మం ఎంఆర్ఓ, విద్యుత్ శాఖ, అగ్నిమాపక శాఖ మరియు అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు ఖమ్మం రావడం జరిగింది. ఖమ్మం ప్రజలందరికీ నమస్కారం. సో ఖమ్మంలో ఇక్కడ ముస్లిం సోదరులు, హిందూ సోదరులు చాలా ఐక్యమత్యంగా ఉంటారు. కానీ ఖమ్మం అని పేరు చెప్పగానే పాత చరిత్ర దృష్ట్యా కొంచెం ఇన్సిడెంట్స్ అవి ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువ చర్యలు తీసుకోవాలనేది ఒక ఉంటుంది. కానీ ఖమ్మంలో ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. సో ప్రజలందరూ చాలా ఐకమత్యంగా ఉన్నారు. నేను కూడా 2-3 ప్రోగ్రామ్స్కి ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ ప్రేమను నేను కూడా చూశాను. అందరూ కూడా చాలా గొప్ప సంఘటిత శక్తిగా ఇక్కడ ఉన్నారు. అప్పుడు ఎప్పుడో పాత రోజులది ఈ రోజు లేదు. అయినా కానీ ఒకసారి పీస్ కమిటీ మీటింగ్ లాగా ఈరోజు పెట్టడం జరిగింది. సో ఖమ్మంలో ఉండే పెద్దలందరినీ, అన్ని మతాల పెద్దలందరినీ కూడా సో ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగింది. వాళ్ళు కూడా ఎంతో చక్కగా మాట్లాడారు. మేము కొన్ని గైడ్లైన్స్ వినాయక చవితికి ఎలా విగ్రహాలు పెట్టుకోవాలా, అది ఎలా వాటిని నిమజ్జనం చేసేటప్పుడు ఎలా ఉండాలా, అలాగే ఆ పెండాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంది, ఎలక్ట్రిఫికేషన్ గురించి కానీ, సెక్యూరిటీ గురించి కానీ, పూజల తర్వాత కానీ, తర్వాత ఆ రూటు ఎలా మ్యాప్ కానీ, అది ఏ రోజు నిమజ్జనంకి వస్తున్నాయని కానీ, దానికి ఒక టోకెన్ సిస్టమ్ కూడా పెట్టి దానికి ఒక నెంబరింగ్ కూడా ఇచ్చి ఏ డేట్లో ఏది ఎన్ని గంటలకు వెళ్ళేస్తుంది అనేది ఒక సిస్టమేటిక్గా మనం ఖమ్మం చెరువులో నిమజ్జనం చేయడానికి అన్ని ప్రణాళికలు అన్ని డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడటం జరిగింది. సో ఈరోజు మళ్ళీ ఒకసారి కూడా ఆ నిమజ్జనం ప్లేస్ ఇప్పుడు పోయి చూసి వస్తాను. సో ఖచ్చితంగా ఖమ్మం ప్రజలు, పోలీసులు రాయలసీమను రతనాల సీమగా మార్చడం సీఎం లక్ష్యమని ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ స్పష్టం చేశారు. కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ హంద్రీనీవా కాలువ ద్వారా వచ్చిన నీటితో కుప్పం మండలం పరమసముద్రం చెరువులో 30వ తేదీన సీఎం చంద్రబాబు జలహారతి ఇవ్వనున్నారని స్పష్టం చేశారు. కుప్పం నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక నెరవేరబోతోందని హర్షం వ్యక్తం చేశారు. హంద్రీనీవా నీటితో కుప్పం చెరువులను నింపుతామని, భూగర్భ జలాలు పెరిగి సాగు, త్రాగునీటికి ఇబ్బందులు ఉండవని పేర్కొన్నారు. కడపీడి వికాస్ మరమ్మత్ ఆర్టీసీ వైస్ చైర్మన్ ముడిరత్నం, ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఇప్పుడు 8,000 SC/ST హౌస్ హోల్డ్స్ ఆల్రెడీ పని స్టార్ట్ చేసాము. నెక్స్ట్ 3 months లో పూర్తి అయిపోతుంది రూఫ్ టాప్ సోలరైజేషన్. మనకి 50,000 హౌస్ హోల్డ్స్ ఉంది, 8,000 పూర్తి అయిపోతుంది. మిగతా 42,000 కూడా నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ కల్లా పూర్తి చేయడానికి ప్లాన్ రెడీ చేస్తున్నాం. మీకు తెలుసు PM కుసుమ్ స్కీమ్ కింద ఆనరబుల్ PM సార్ సపోర్ట్తో, ఆనరబుల్ CM సార్ డైరెక్షన్స్తో ఆల్ అగ్రికల్చర్ పంప్ సెట్ సోలార్లో కన్వర్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ భూమి ఐడెంటిఫై చేసి రెడీ చేయడం జరిగింది. నెక్స్ట్ 3 months లో మీకు అగ్రికల్చర్ పంప్ సెట్స్ అన్ని విధంగా సోలార్ అయిపోతుంది. ఫుల్ కాన్స్టిట్యుయెన్సీ 110%. ఇది మీ అందరికీ తెలియజేస్తున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఇండస్ట్రీస్ గురించి మాట్లాడితే 8 ఇండస్ట్రీస్ సైన్ చేశాము, ఇంకా 3 సైన్ చేస్తున్నాము. ఆ 3లో ఆల్రెడీ మనకి ఉన్నతం గారు చెప్పారు, ఒక స్పేస్ ఇండస్ట్రీ సైన్ చేస్తున్నాము. ఇక్కడ అంటే స్పేస్ ఇండస్ట్రీ కింద రాకెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మనకి ఏదైతే శ్రీహరి కోటాలో రాకెట్స్ ఇస్తున్నాము, అది మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ప్లాన్ చేస్తున్నాం. ఇంకొక కంపెనీ ఎయిర్క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేస్తున్నాము ఎయిర్పోర్ట్ పక్కననే, అది మీకు తెలియజేస్తున్నాము. ఇంకొక ఫర్నిచర్ కంపెనీ ఉంది, ఆ కంపెనీ పేరు మీ అందరికీ తెలిసిపోతుంది. ఆ రోజు మనం ఫైనల్ చేస్తున్నాము. కానీ 11 ఇండస్ట్రీస్ ఈ మీటింగ్ తర్వాత 11 ఇండస్ట్రీస్ మనకి ఫైనల్ అయిపోతుంది. ఈ 11 ఇండస్ట్రీస్ టుగెదర్ కలిపి
మనకి 4,000 crores ఇన్వెస్ట్ చేసి దాదాపు 15,000 జాబ్స్ నెక్స్ట్ 1.5 years 2 yearsలో రెడీ చేస్తారు, మెచ్యూర్ అయిపోతుంది. సో మీ అందరూ బాధ్యత అంటే మీరు ఖచ్చితంగా ప్రజలకి ఈ మాట చెప్పాల్సిందే, ప్రజల దగ్గర తీసుకువెళ్ళాల్సిందే. మనం అంటే ఇప్పుడు చాలామంది బెంగళూరు వెళ్తున్నారు, పక్కన ఏరియాలో వెళ్తున్నారు, కానీ 2 years తర్వాత 1.5-2 years మ్యాక్సిమం చెప్తున్నాను. మనం నెక్స్ట్ డిసెంబర్ ప్లాన్ చేస్తున్నాము, ఇక్కడే జాబ్స్ ఉంటుంది, ఇక్కడే జాబ్ చేస్తారు. సో మీ ఖచ్చితంగా నేను ఇంకా ఒక విషయం చెప్పాలి. మీ అందరికీ తెలుసు, జర్నలిజం అంటే 4th pillar ఆఫ్ డెమోక్రసీ. చాలామందికి అంటే చెప్తారంటే మీడియా గారు కొంచెం లేట్ చేస్తారు, కానీ నేను ప్రయత్నం చేస్తున్నాను ఫాస్ట్గా చేయడానికి. బట్ జర్నలిజం అంటే 4th pillar. న్యాయం చేకూర్చేటటువంటి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించబోతున్నారు. మనం గంగని భూమి మీదకి తెచ్చిన భగీరథుడి గురించి చెప్పుకుంటూ ఉంటాం. భగీరథ ప్రయత్నం అంటారు. ఏదైనా ఉదాహరణ చెప్పాలంటే భగీరథ ప్రయత్నం అంటారు. అంటే అంతా కష్టపడి భగీరథుడు గంగని భూమి మీదకి తెచ్చాడని. కానీ ఇది భగీరథ ప్రయత్నం కన్నా గొప్ప ప్రయత్నం అని చెప్పనేసి మేము భావిస్తూ ఉన్నాం 100%. ఈరోజు రాయలసీమని రతనాల సీమగా మనం పచ్చని పంట పొలాలన్నీ ఉండే విధంగా ఈరోజు ఈ హంద్రీ నివా ద్వారా మనకి రాయలసీమ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు నీళ్ళు అందించడం, కుప్పంలో అన్ని చెరువులకి నీళ్ళు ఇచ్చి తద్వారా పంటలకి అలాగే భూగర్భ జలాలు పెరిగే విధంగా మనందరికీ తెలుసు. ఈరోజు 4 పాయింట్స్ అన్నీ చూస్తుంటే గుడిపల్లి అయితే 1,700 అడుగులకు వెళ్ళినా కూడా మనకు నీళ్లు పడినటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. మిగతా మండలాల్లో కూడా 1,200, 1000 అడుగులు పోతే కూడా నీళ్లు దొరకనటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఈరోజు ఈ హంద్రీ నీవా ద్వారా మనం చెరువులు నింపడం ద్వారా మనకు ఆ గ్రామాల్లో భూగర్భ జలాలు కూడా పెరిగి తద్వారా బోర్ల ద్వారా కూడా మనకి మరింత వ్యవసాయానికి కావచ్చు, సాగునీరుకి తాగునీరు కూడా దొరికేటటువంటి పరిస్థితి ఈరోజు రాబోతూ ఉంది. కాబట్టి అటువంటి ఒక అద్భుతమైన ఘట్టానికి 29వ తారీఖున వచ్చి 30వ తారీఖు ఉదయాన్నే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన చేతుల మీదుగా జలహారతి, ఆయన శ్రీమతి భువనేశ్వర్ గారు ఇద్దరు కలిసి వచ్చి ఆ పుణ్య దంపతులు వాళ్ళ చేతుల మీదుగా ఆ జలహారతి ఇచ్చే ఆ నీటిని రైతాంగానికి, కుటుంబం రైతాంగానికి అంకితం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అట్లాగే ఇంకా మరిన్ని కార్యక్రమాలు కూడా త్వరలోనే ప్రారంభోత్సవం చేసేదానికి కూడా ప్రణాళికలు రూపొందించడం జరిగింది. చిత్తూరు కుప్పం పట్టణంలోని కొత్తపేట అభివృద్ధి సీఎం చంద్రబాబుతోనే సాధ్యమని మున్సిపల్ టీడీపీ అధ్యక్షుడు రాజ్ కుమార్, క్లస్టర్ ఇన్ఛార్జ్ కన్నన్, కొత్తపేట ఇన్ఛార్జ్ అప్పు పేర్కొన్నారు. కొత్తపేట రోడ్డు వెడల్పు కోసం దుకాణదారులతో కొత్తపేటలోని పెద్దపల్లి గంగమ్మ దేవస్థానంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సహకరించాలని కోరారు. నష్టపరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. 40 అడుగుల రోడ్డు విస్తరణకు అభ్యంతరం లేదని దుకాణదారులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తిరుమలగల్, అమర్, టీఎన్ఎస్ఎఫ్ మునియప్ప తదితరులు పాల్గొన్నారు. నేతే రోడ్లో ఉండే అంగుళ్ళు గల సంప్రదాయంగా ఉన్న వ్యాపారస్తులందరికీ నమస్కారములు. ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కొత్తపేట అభివృద్ధి కోసము రోడ్డు వెడల్పు చేయటకు గాను నిర్ణయించి రాజకీయ నాయకులు పంపించినారు. రాజకీయ నాయకులు 45 అడుగులు కావాలన్నారు. అందరూ చేరి ఇక్కడ అంగుళ్ళు సముదాయం అందరూ చేరి 40 అడుగులు రోడ్డు వెడల్పు చేయటకు ఒప్పుకున్నారు. దీనికి డెవలప్మెంట్ చేసి ఈ నష్టపరిహారాన్ని కొంచెం ఎచ్చగా ఇచ్చి అంగుళ్ళు మొత్తం పోయిన వాళ్ళకి ఏదైనా సబ్స్టిట్యూట్ దానికి ఏమైనా అరేంజ్ చేసి వాళ్ళని కూడా జీవనాధారం చేయాల్సిందిగా కోరుతున్నాను. అందరూ ఒప్పుకున్నాము. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్. రష్యాకు 2 వారాల గడువిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. మైక్రోసాఫ్ట్ కు పోటీగా మాక్రోహార్డ్ కొత్త తరహా కృత్రిమ మేధ కంపెనీని ప్రకటించిన ఎలాన్ మస్క్. త్వరలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్, ప్రధాని మోదీ. జడ్జీలంతా నక్సలైట్లేనా? కేంద్ర మంత్రి అమిత్ షా పై మండిపడ్డ జస్టిస్ సుదర్శన్ రెడ్డి. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.